इस वीडियो में 10वीं कक्षा का तीसरा पाठ हम भारतवासी पढ़ने जा रहे हैं। चलिए शुरू करेंगे। बच्चों, आपके पाठ्य पुस्तक में उन्मुखीकरण दिया गया है। పిల్లలు మీ పాఠ్య పుస్తకంలో ఉన్ముఖీకరణ ఇవ్వబడింది కదా, అది చూద్దాం। अनेक स्थानों से बहने वाली सभी नदियाँ अंत में समुद्र में ही मिलती हैं। अनेक स्थानों से అనేక స్థానాల నుండి బహనే వాली सभी नदियाँ ప్రవహించే అన్ని నదులు अंत में समुद्र में ही मिलती हैं। अंत में చివరకు సముద్ర में ही मिलती हैं, సముద్రంలోనే కలుస్తాయి। సో మనం చూస్తూ ఉంటాం, నదులు చాలా ప్రాంతాలలో వేరువేరుగా ప్రవహిస్తూ ఉంటాయి। ఈ నదులన్నీ కలిసి ఒకే చోట అంటే సముద్రంలోనే కలుస్తూ ఉంటాయి। उसी प्रकार అదే విధంగా अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी వేరు వేరు మతాలలో జన్మించిన మనుషులందరూ కూడా పరమాత్మ के पास पहुंचते हैं। ఆ పరమాత్ముని దగ్గరకే చేరుకుంటారు। पहुंचते हैं చేరుకుంటారు। कोई भी धर्म छोटा या बड़ा नहीं होता। ఏ మతము చిన్నది కాదు, పెద్దది కాదు, అన్ని మతాలు సమానమే। మానవ జాతి ఏక్ హై, కాబట్టి మానవ జాతి అనేది ఒకటే। మానవ ధర్మ ఏక్ హై, మనిషి యొక్క మతం ఒకటే। ఇది స్వామి వివేకానంద్ గారు చెప్పిందండి। చలియే ప్రశ్న దేఖేంగే। నదియా కిస్మే విలీన్ హోతీ హై, నదులు ఎందులో కలుస్తాయి? इस प्रश्न का उत्तर होगा నదియా సముద్రం में विलीन होती हैं। నదులు సముద్రంలో కలుస్తాయి। విలీన్ होना, కలువుట। दूसरा प्रश्न देखेंगे, इसमें किस किस को एक बताया गया है? ఈ పారాగ్రాఫ్లో వేటిని ఒకటిగా చెప్పడం జరిగింది? इसमें मानव जाति, मानव धर्म तथा सारी दुनिया को एक बताया गया है। ఇందులో మానవ జాతిని, మానవ మతాన్ని మరియు మొత్తం ప్రపంచాన్నంతటినీ కూడా ఒకటిగా చెప్పబడింది। మానవ జాతి ఏక్ హై, इस पर अपने विचार बताइए। మానవ జాతి అంతా ఒకటే, దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి। जिस प्रकार अनेक स्थानों से बहने वाली नदियाँ अंत में समुद्र में मिलती हैं, उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी अंत में परमात्मा के पास पहुँचते हैं। इसलिए हम कह सकते हैं कि మానవ జాతి ఏక్ హై। ఏ విధంగా అయితే అనేక స్థానాల నుంచి ప్రవహించే నదులు చివరికి సముద్రంలో కలుస్తాయో, అదేవిధంగా వేరువేరు మతాలలో జన్మించిన మనుషులు కూడా చివరకు పరమాత్ముని దగ్గరకే చేరుకుంటారు। కాబట్టి మనం చెప్పొచ్చు ఏంటంటే మానవ జాతి అంతా కూడా ఒకటే। चलिए बच्चों, इस पाठ का उद्देश्य देखेंगे। छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना और उनमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि सद्गुणों का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है। పిల్లలలో కవితలు, పాటలు రాసే పద్ధతిని డెవలప్ చేయడం, వారిలో దేశభక్తితో పాటుగా విశ్వబంధుత్వము, విశ్వశాంతి, అహింస, త్యాగము, డెడికేషన్ మొదలుగున్న సద్గుణాలను డెవలప్ చేయడం, అంతర్జాతీయంగా భారతదేశాన్ని బలమైన దేశంగా ముందుకు తీసుకువెళ్ళే ప్రేరణను కలిగించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం। चलिए विधा विशेष देखेंगे। प्रस्तुत कविता देशभक्ति की भावना पर आधारित है। ప్రస్తుత కవిత దేశభక్తి భావనను ఆధారంగా చేసుకొని రాయబడింది। यह गेय कविता है, ఇది పాడటానికి వీలైన కవిత। इसमें तुकांत शब्द प्रथम प्रेरणार्थक क्रिया व सामान्य भविष्य में है। ఇందులో తుకాంత శబ్దాలు, తుకాంత పదాలు ఏమైతే ఉన్నాయో అవి ప్రథమ ప్రేరణార్థక క్రియగా మరియు సామాన్య భవిష్యత్తులో ఉన్నాయి। यह कविता बच्चों में सत्य, अहिंसा, त्याग और समर्पण की भावना जागृत कर उन्हें विश्व बंधुत्व की ओर कदम बढ़ाने की प्रेरणा देती है। ఈ కవిత పిల్లలలో సత్యము అనేది, అహింస అనే, త్యాగం అనే మరియు సమర్పణ్ అనే డెడికేషన్ అనే భావాలను జాగృత్ కర్ వాళ్ళలో పుట్టించి
उन्हें विश्व बंधुत्व की ओर వారిని విశ్వ బంధుత్వం వైపు కదం బడానికి ప్రేరణ देती हैं। కదం యాని అడుగులు, బడానికి ప్రేరణ देती हैं అంటే అడుగులు ముందుకు వేసే ప్రేరణను ఇది కలిగిస్తుంది। चलिए बच्चों कवि परिचय देखेंगे। प्रस्तुत कविता के कवि रमेश पोखरियाल निशंक हैं। प्रस्तुत कविता యొక్క कवि गारू रमेश पोखरियाल निशंक। इनका जन्म 15 जुलाई 1959 को उत्तराखंड के पिनानी में हुआ। ఈయన జూలై 15, 1959లో ఉత్తరాఖండ్కి చెందిన పినాని అనే ప్రాంతంలో జన్మించారు। यह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है। ఈ కవిత ఈయన రాసిన మాతృభూమి కే లియే అనే సంగ్రహం నుంచి తీసుకోబడింది। वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं। ఈయన ఆధునిక హిందీ సాహిత్యకారుల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నారు। इनकी रचनाओं का मुख्य प्रतिपाद्य देशभक्ति है। ఈయన రచనల యొక్క ముఖ్య ప్రతిపాద్య ఇంపార్టెంట్ థీమ్ ఏంటి అంటే దేశభక్తి। इन्होंने समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं आदि चर्चित काव्य रचनाएं लिखी हैं। ఈయన समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं మొదలగు కావ్యాలను రచించారు। चलिए विषय प्रवेश देखते हैं। भारत प्राचीन देश है। यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है। सत्यवानों, अहिंसावादियों, संतों, सूफियों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि भारत देश है। आज यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावन धाम बनाना चाहता है। चलिए इसका अर्थ तेलुगु में जानेंगे। भारत प्राचीन देश है। మన భారతదేశం ప్రాచీన దేశం। यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है। ఇక్కడి సంస్కృతి మరియు సభ్యత అంటే నాగరికత ఇవి ప్రపంచంలో అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి। సత్యవానం అంటే సత్యవంతులు, అహింసావాదియం అహింసావాదులు, సంతోం సాధువులు, సూఫియోం సూఫీలు, కర్తవ్యనిష్టం కర్తవ్యాన్ని నిష్టగా పాటించేవారు, ధర్మనిష్టం ధర్మాన్ని నిష్టగా పాటించేవారు, దేశభక్తోంకి దేశభక్తులు తిరగాడిన పవిత్రమైన భూమి భారతదేశం। आज यहाँ का बच्चा बच्चा भी నేడు ఇక్కడ ప్రతి పిల్లవాడు इनके मार्ग पर चलकर వీరు చూపించిన మార్గం మీద నడిచి विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावन धाम बनाना चाहता है। विश्व शांति विश्व बंधुत्వం అనే పవిత్రమైన భావాలతో ప్రపంచాన్ని పవిత్ర క్షేత్రంగా మార్చాలని కోరుకుంటున్నాడు। चलिए कविता पठन करेंगे। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। हम भारतवासी భారతవాసులమైన మేము దునియాకు ప్రపంచాన్ని పావన్ ధామ్ బనాయేంగే పవిత్ర క్షేత్రంగా తయారు చేస్తాం। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। मन में माने మనస్సులో, శ్రద్ధ మరియు ప్రేమల కలయికల అద్భుత దృశ్యాలను చూపుతాం। ये बच्चों इस अंश में आए हुए शब्दों के अर्थ जानेंगे। पावन धाम सैक्रेड लैंड, श्रद्धा फेथ, दिखाना टू शो। लिए अगला कवितांश पढ़ेंगे। ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे, नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे। हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे। ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे। ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే భేదభావాలను తొలగించి హృదయాలలో ప్రేమను నింపుకుందాం। నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా అమృత రస్ సరసాయేంగే। నఫరత్ అంటే ద్వేషము,
ఈర్ష్యా ద్వేషాలు అనే మంచుతెరలను తొలగించి అమృత సారాన్ని చిలికిద్దాం. హమ్ నిరాశా దూర్ భగాకర్ ఫిర్ విశ్వాస్ జగాయేంగే. మనిషి నిరాశకు గురైతే అతను సరైన పద్ధతిలో ముందుకు సాగలేడు. కాబట్టి నిరాశ దూర్ భగాకర్, ఆ నిరాశ అనేదాన్ని దూరంగా పారద్రోలి అతనిలో ఆశను నింపి విశ్వాసాన్ని రేకెత్తిస్తాం, అంటే మేల్కొల్పుతాం. హమ్ భారత్వాసి దునియాకో పావన్ ధామ్ బనాయేంగే. భారతవాసులమైన మేము ప్రపంచాన్ని పవిత్ర క్షేత్రంగా మారుస్తాం. बच्चों, इस अंश में आए शब्दों के अर्थ देखेंगे. ऊंच नीच, इनइक्वालिटी, नफरत, हेट्रेड. सरसाना, टू कॉज टू फ्लोरिश. निराशा, डिसअपॉइंटमेंट. विश्वास, कॉन्फिडेंस. चलिए बच्चों, आगे का कवितांश देखेंगे. उलझन में उलझे लोगों को तद्दीप समझाएंगे. भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे. हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. उलझन में उलझे लोगों को तद्दीप समझाएंगे. సమస్యలలో చిక్కుకొని ఊగిసలాడుతున్న వారికి యథార్థాన్ని తెలియజేస్తాం. భటక్ రహే జో జీవన్ పథ్ సే ఉన్కో రాహ్ దిఖాయేంగే. జీవన మార్గం నుండి దారి మళ్ళీ తిరుగుతున్న వారికి దారి చూపిస్తాం. हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे. మేము సంతోషపు దీపాలతో జీవన జ్యోతులను వెలిగిస్తాం. హమ్ భారత్వాసి దునియాకో పావన్ ధామ్ బనాయేంగే. భారతవాసులమైన మేము ప్రపంచాన్ని పవిత్ర క్షేత్రంగా మారుస్తాం. इस अंश में प्रयोग किए गए शब्दों के अर्थ जानेंगे. उलझन, कॉम्प्लिकेशन. उलझना, टू बी इन्वॉल्व्ड. तथ्यदीप, रियलिटी. समझाना, टू मेक समबडी अंडरस्टैंड. जीवन पथ से भटकना, टू लॉस वंस राइट पाथ. आगे का कवितांश देखेंगे. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. सत्य, अहिंसा, त्याग, समर्पण की बगिया महकाएंगे. जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे. विश्व बंधुत्व का मूल मंत्र हम दुनिया में सरसाएंगे. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. మనసులో శ్రద్ధ, ప్రేమల వీటి యొక్క కలయికతో కూడిన అద్భుత దృశ్యాలను చూపుతాము. సత్య, అహింస, త్యాగ్, సమర్పణ కి బగియా మహకాయేంగే. సత్యము, అహింస, త్యాగము, సమర్పణ లాంటి మంచి గుణాలతో కూడిన తోటను పరిమళింపచేద్దాం. సత్యము, అహింస, త్యాగము, సమర్పణ లాంటి మంచి గుణాలన్నీ మనలో కలిగి ఉండాలి అనేది దీని భావం. జగకే సారే క్లేష్ మిటాకర్ ధర్తీకో స్వర్గ బనాయేంగే. ప్రపంచంలోని అన్ని కష్టాలను తొలగించి భూమిని స్వర్గంగా తీర్చిదిద్దుతాం. విశ్వ బంధుత్వ కా మూలమంత్ర హం దునియా మే సరసాయేంగే. విశ్వ బంధుత్వం అనే మూలమంత్రాన్ని ప్రపంచమంతటా కూడా జపింపచేస్తాం. హం భారత్వాసి దునియాకో పావన్ ధామ్ బనాయేంగే. భారతవాసులమైన మేము ప్రపంచాన్ని పావనధామంగా తయారు చేస్తాం. మన్మే శ్రద్ధ ఔర్ ప్రేమ కా అద్భుత దృశ్య దిఖాయేంగే. మనసులో శ్రద్ధ మరియు ప్రేమల అద్భుతమైన దృశ్యాలను చూపిస్తాం. अंश में आए शब्दों के अर्थ जानेंगे. सत्य, ट्रूथ. अहिंसा, नॉन वायलेंस. त्याग, सैक्रिफाइस. समर्पण, डेडिकेशन. महकाना, टू मेक फ्रैग्रेंट. क्लेश, डिस्ट्रेस. मिटाना, टू रिमूव. स्वर्ग, हेवन. विश्व बंधुत्व, ब्रदरहुड. अच्छा बच्चों, अगले वीडियो में फिर से मिलेंगे. 3 విషయాలను మర్చిపోకండి పిల్లలు. 1 మాస్క్ ధరించడం, 2వది చేతులను శానిటైజర్తో శుభ్రపరచుకోవడం, 3వది సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయడం. మర్చిపోకండి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.